చాలామంది వాళ్ళ ఫేస్ మీద ఉన్న మొటిమలతో ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారో, వాటి తాలూకు గుంతలు అంటే మొటిమలు తగ్గిన తర్వాత ఏర్పడే గుంతల వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ కొన్ని చిట్కాలు చెప్తాను. ఈ మొటిమల వల్ల ఏర్పడే గుంతలు తగ్గే చిట్కాలన్నమాట. చూడండి ఒకసారి. ఈ గుంతలు తగ్గడానికి మనం సన్ స్క్రీన్ కూడా వాడొచ్చండి. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ గల సన్ స్క్రీన్ వాడటం వల్ల యూవీ కిరణాల నుంచి చర్మం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే ముఖం పైన గుంతలు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందన్నమాట. ముఖం పైన ఏర్పడిన గుంతలు తగ్గించడంలో ముల్తానీ మట్టి ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికోసం ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 40 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే గనక నెమ్మదిగా గుంతలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. 2 భాగాల నీటిలో ఒక భాగం యాపిల్ సైడర్ వినిగర్‌ని కలిపి దీనిని టోనర్ లాగా ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం pH లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ముఖంపై గుంతలు తగ్గుతాయి. కోడిగుడ్డు తెల్లసొనను బాగా కలిపి దాన్ని నేరుగా ముఖానికి అప్లై చేసుకొని 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే గనక ముఖంపై గుంతలు నిదానంగా తగ్గుతూ కనిపిస్తాయి. అలోవెరా జెల్‌లో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేయండి. అది నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ముఖంపై రంధ్రాలను కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని అందంగా కూడా మారుస్తుంది. గ్రీన్ టీని తయారు చేసి చల్లారిన తర్వాత దీంతో ముఖం క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే టోనర్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. శనగపిండిలో పెరుగు, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ఇది నేచురల్ స్క్రబ్‌లా పనిచేస్తుంది. ముఖంపై గుంతలు కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖంపై రంధ్రాలను తాత్కాలికంగా మూసేసి చర్మాన్ని అందంగా మార్చడంలో ఐస్ క్యూబ్ సహాయపడతాయి. దీనికోసం ఐస్ క్యూబ్‌ని శుభ్రమైన క్లాత్‌లో ఉంచి దానితో ముఖంపై మర్దన చేయండి. కాసేపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ప్రతి వీడియోలోనూ ఆఖరిగా చెప్పుకునేదే వాటర్ ఎక్కువగా తీసుకోవడం. దీనివల్ల చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంటుంది. ముఖంపై రంధ్రాలు కూడా నెమ్మదిగా తగ్గుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.